ఫ్రెండ్స్, ఎవరైనా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై 24 రాసి ఉన్నవారైతే చూసుకోండి. మీకు రిజల్ట్ వచ్చినాయి. సీసెట్ రాసిన వారికి రిజల్ట్ వచ్చినాయి. చూసుకోండి, మీరు ఎవరైనా రాసిన వారు సెంట్రల్ టెట్ అంటారు దీన్నే. దీంట్లో ఓసీ వాళ్ళకు 90 మార్క్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు 82 మార్క్స్ దీంట్లో మనకు ఎలిజిబుల్ టెస్ట్కి విధంగా ఉంటుంది. సీటెట్ యొక్క ఓసీ వాళ్ళ ఎలిజిబిలిటీ 90 మార్క్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళ ఎలిజిబిలిటీ 82 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సీటెట్ వచ్చేసి అక్టోబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. స్టేట్ వైజ్ వచ్చేసి ఓసీకి 90 మార్క్స్, అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా బీసీ వాళ్ళకు 75. ఈ స్టేట్ వైజ్ అనేది ఏంటిదంటే ఇది మన తెలంగాణ టెట్లో ఓసీ వాళ్ళకు 90 మార్కులు, ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు, బీసీలకు 75 మార్కులు ఉంటుంది తెలంగాణ టెట్లో. అదే సెంట్రల్ టెట్లో వచ్చేసి అయితే ఓసీ వాళ్ళకు 90 మార్క్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు 82 మార్క్స్ ఉంటుంది. చూసుకోండి ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు. అదేవిధంగా మన యూపీఎస్సీ చైర్మన్గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ఇది కూడా అడుగుతారు మనకు ఎగ్జామ్స్లల్లో, అందుకే ఇది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా పవర్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ లోకూర్, ఇతను మన పవర్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా కొత్తగా ఇతన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త చైర్మన్ నియమించిన రాష్ట్ర సర్కార్ సుప్రీం న్యాయమూర్తిగా ఉమ్మడి హైకోర్టు సీజేగా పనిచేసినారు లోకూర్. ఇది ఖచ్చితంగా దీనిపైన బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు గ్రూప్ 2 గ్రూప్ 3లో. ఎందుకంటే విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారు జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో. అయితే ఈ విద్యుత్కు సంబంధించిన పవర్ కమిషన్ చైర్మన్గా ఇంతకుముందు ఎవరున్నారంటే జస్టిస్ నరసింహారెడ్డి ఉండేవాడు. ఇతను కొద్దిగా ఈయన సొంతగా ప్రెస్ మీట్ పెట్టి అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వల్ల చాలా ఇబ్బందులకు ఎదురైనాయని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన పీల్ ఇవ్వడం వల్ల అతన్ని తొలగించడం జరుగుతుంది. ఆయన ప్లేస్లోనే మనకు జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇది కూడా చూసుకోండి. ఇది కూడా దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఒలింపిక్స్లో ఇండియాకు మరో మెడల్. ఇండియన్ స్టార్ షూటర్ మను బాకర్ ప్యారిస్ ఒలింపిక్లో మళ్ళీ మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి బరిలోకి దిగిన ఆమెకు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించిన తొలి ఇండియన్ అథ్లెటిక్గా కొత్త చరిత్ర సృష్టించింది. స్వతంత్రానికి ముందు నార్మల్ పిచ్డ్ 2 రజతాలను నెగ్గిన రికార్డును మను బ్రేక్ చేసింది. ఓవరాల్గా ఇండియా తరపున ఒలింపిక్స్లో 2 పతకాలు నెగ్గిన 3వ ప్లేయర్గా రికార్డులకు ఎక్కింది. రెజ్లర్ సుశీల్ కుమార్, షెట్టిలర్ పివి సింధు ముందులో ఉన్నారు. ఓకే, ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇవి. ప్యారిస్ ఒలింపిక్లో మను బాకర్ కాంస్యం సాధించింది. ఇది 2024 జూలై 28. ఇది మీరు ఇంతకుముందు చూసినది, ఇదే సేమ్. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 2023-24 ఆర్థిక సంవత్సరం గాను కరెన్సీ అండ్ ఫైనాన్స్ నివేదికను 2024 జూలై 29 విడుదల చేసింది. దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2026 నాటికి జీడీపీలో 5వ వంతు చేరుకుంటుందని వెల్లడించింది. ఇది కూడా చూసుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా టోక్యోలోని ఫ్రీడమ్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ 2024 జూలై 20 ఆవిష్కరించారు. క్వాడ్ సమావేశంలో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్ రాజధానిలో టోక్యోకి వెళ్ళారు. ఇప్పుడు క్వాడ్ సమావేశంలో ఎన్ని దేశాలు ఉంటాయి అనే విషయాన్ని మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీకు డైలీ మన ఛానల్లో నేను అందివ్వడం జరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ రోజు కాబట్టి చిన్నగా మీ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. రేపటి నుండి పూర్తి స్థాయిలో లెంతీగా ఒక 5 నిమిషాల కరెంట్ అఫైర్స్ డైలీ వైజ్ న్యూస్ పేపర్లో వచ్చే వాటిని మీ కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. చూసేవారు ముందు ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మనకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.